పునర్జన్మ అంటే ఏంటి, అది నిజమా కాదా అనేది నేను మాట్లాడను. కానీ నాకు తెలిసినంత వరకు పునర్జన్మ అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ వేరే మనిషిగా పుట్టడం. కానీ ఒక చనిపోయిన వ్యక్తి ఆత్మ కొద్ది రోజుల తర్వాత చనిపోయిన ఇంకో వ్యక్తిలోకి వెళ్ళి మళ్ళీ బ్రతకటాన్ని ఏమంటారు. అలా బ్రతికిన ఒక వ్యక్తి గురించే ఈరోజు మీకు చెప్తాను, వినండి. ఇప్పటివరకు నేను చేసిన హర్రర్ అండ్ మిస్టీరియస్ వీడియోస్లో ఇది చాలా సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీ. మిస్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నార్త్ ఇండియాలోని ఒక చిన్న పల్లెటూరులో సుమిత్ర అనే ఒక యంగ్ ఉమెన్ ఉండేది. ఆవిడికి జగదీష్ అనే ఒక అతనితో పెళ్ళయింది. వీళ్ళిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. కష్ట సుఖాల మధ్యలో లైఫ్ చాలా హ్యాపీగా సాగుతుంది. కానీ ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా సుమిత్ర బోరుబావి నుంచి వాటర్ తీసుకురావడానికి వెళ్ళింది. పల్లెటూరులో ఎలాగైతే తల్లులు చిన్నపిల్లల్ని చున్నీతో లేకపోతే చీర కొంగుతో చెస్ట్కి కట్టుకుంటారో అలాగే సుమిత్ర కూడా తన బాబుని తన చెస్ట్కి కట్టుకుంది. బోరుబావిలో వాటర్ తీసుకురావడానికి వెళ్తూ సడన్గా మధ్యలో ఆగిపోయింది. తన బకెట్ని కూడా కిందకి పడేసింది. కదలకుండా స్తంభంలాగా ఉండిపోయింది. పక్కనే ఉన్న కొంతమంది విలేజర్స్ బకెట్ సౌండ్ విని వెనక్కి తిరిగి చూస్తే సుమిత్ర చేష్టలు కాస్త వియర్డ్గా అనిపించాయి. అందులో ఒకరు సుమిత్ర దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందని అడిగే ప్రయత్నం చేశారు. కానీ సుమిత్ర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సుమిత్ర దగ్గరికి వెళ్ళిన ఆ వ్యక్తి సుమిత్ర చేతులు చూస్తే ఫింగర్స్ అన్ని కంప్లీట్గా వెనక్కి బెండ్ అయిపోతున్నాయి. ఫింగర్స్ బ్రేక్ అవుతున్నాయేమో అన్నట్లుగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది. సుమిత్ర ఫేస్ని చూస్తే తన కళ్ళు కంప్లీట్గా వెనక్కి తిరిగిపోయి ఉన్నాయి. అంటే తెల్లగుడ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పళ్ళు కొరుకుతుంది. ఆ సౌండ్కి భయపడి అక్కడ ఉన్న విలేజర్స్ వెనకడుగు వేశారు. సుమిత్ర బాబు వెంటనే ఏడవటం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుమిత్రని చుట్టుముట్టేశారు. వియర్డ్ పోజ్లో నుంచొని వియర్డ్గా బిహేవ్ చేస్తున్న సుమిత్ర చేష్టలు ఇవేవి కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవ్వరు కూడా ఏం మాట్లాడకుండా సుమిత్రని అలాగే చూస్తూ నించుండిపోయారు. సుమిత్ర బాబు మాత్రం గట్టిగా ఏడుస్తూనే ఉన్నాడు. ఎంత గట్టిగా ఏడుస్తున్నాడంటే ఆ బాబు ఏడుపుకి సుమిత్ర ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చేసింది. చుట్టూ విలేజర్స్ అందరూ తననే విచిత్రంగా చూస్తున్నారు. బేబీ చాలా గట్టిగా ఏడుస్తుంది. అసలు ఏం జరుగుతుందో తనకి ఏం అర్థం కావట్లేదు. వెంటనే తన బకెట్ని తీసుకొని అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి నుయ్యి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే ఉంది. కానీ మళ్ళీ ఒకరోజు సడన్గా వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. సుమిత్ర కిచెన్లో తన పనులు తాను చేసుకుంటుంది. ఈలోగా తన మామగారు మెల్లగా కిచెన్లోకి వెళ్ళారు. అక్కడ చూస్తే సుమిత్ర స్టిఫ్గా నుంచొని ఉంది. తన వేళ్ళన్నీ వెనక్కి బెండ్ అయిపోయి ఉన్నాయి. కళ్ళగుడ్లు లోపలికి తిరిగిపోయి ఉన్నాయి. సుమిత్ర మామగారు తనని స్పృహలోకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. గట్టిగా పిలిచాడు. సుమిత్రను పట్టుకొని షేక్ చేశాడు. నీళ్లు కొట్టి చూశాడు. అయినా కానీ ఒక 10 మినిట్స్ వరకు సుమిత్ర స్పృహలోకి రాలేదు. 10 మినిట్స్ తర్వాత స్పృహలోకి వచ్చి చూస్తే తనకి ఏమీ గుర్తులేదు. మే 1985 సుమిత్ర ట్రాన్స్లోకి వెళ్ళి 5 months అయింది. ఇప్పుడు సుమిత్ర ప్రతిరోజు కూడా ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. కొన్నిసార్లు అయితే గంటల తరబడి ట్రాన్స్లోనే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ సుమిత్ర ట్రాన్స్లో మాట్లాడటం కూడా మొదలుపెట్టింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా భయపెట్టేలాగా ఉంటాయి తన ప్రవర్తనలు. కోపంతో అరిచేది, బాధతో ఏడ్చేది, తన తల బద్దలైపోయింది, ఎవరైనా హెల్ప్ చేయండి అని గట్టిగా అరిచేది. వెంటనే సౌండ్ తగ్గించి మెల్లగా నాకు చీకటి తప్ప ఏమీ అసలు కనిపించట్లేదని గుసగుసలాడేది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. కానీ జూలై 16, 1985 ఇంకా భయంకరమైన ఇన్సిడెంట్ ఒకటి చోటు చేసుకుంది. సుమిత్ర వంట చేస్తుంది అండ్ ఎప్పుడులాగే మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్ళింది. మళ్ళీ బాడీ స్టిఫ్గా అయిపోవటం, వేళ్ళు వెనక్కి తిరిగిపోవటం, ఇవన్నీ ఎప్పుడు ఎలా జరుగుతాయో అలాగే జరిగాయి. ఆ ట్రాన్స్లో ఉంటున్న టైంలో సుమిత్ర నోరు తెరిచి ఒక మాట చెప్పింది. అది విన్న తన ఫ్యామిలీ మెంబర్స్కి వెన్నులో వణుకు పుట్టింది. కరెక్ట్గా ఇంకో 3 రోజుల్లో నేను చనిపోతానని చెప్పింది. ట్రాన్స్లో ఉన్నప్పుడు తాను చెప్పిన 3 రోజు కూడా వచ్చేసింది. జూలై 19, 1985 ఆ రోజున తనకి హాని కలిగించే ఏ పని కూడా చేయకూడదని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ. ఆ రోజు నైట్ సుమిత్ర వాళ్ళ అత్తయ్య వంట చేయటం మొదలుపెట్టింది. సుమిత్ర అలా చల్లని గాలి కోసం బయటికి వెళ్దామని మెల్లగా బయటకు వచ్చింది. ఒక్కసారిగా కదలకుండా స్ట్రక్ అయిపోయింది. కళ్ళగుడ్లు బ్యాక్కి తిరిగిపోయాయి. ఫింగర్ బ్యాక్కి వెళ్ళిపోయాయి. ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ చాలాసార్లు ట్రాన్స్లోకి వెళ్ళిన సుమిత్రని చూసిన తన ఫ్రెండ్ ఇప్పుడు కూడా అలాంటి ట్రాన్సే కదా అని ఈ విషయాన్ని పెద్దగా తీసుకోలేదు. కానీ సడన్గా సుమిత్ర గాల్లో నుంచి తన మీదకి ఎవరో వచ్చేస్తున్నట్లు, వాళ్ళతో పోరాడుతున్నట్టు పైకి చేతులెత్తి కుస్తీలు పట్టడం మొదలుపెట్టింది. ఆయాసపడుతుంది. తన బలం అంతా ఉపయోగించి పోరాడింది. ఇదంతా చూస్తున్న తన ఫ్రెండ్
తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వెళ్ళటమైతే వెళ్ళింది, కానీ ఆ టైంలో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. చూస్తూ అలానే ఉండిపోయింది. కొద్దిసేపటికి సుమిత్ర పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తన పోరాటాన్ని ఆపేసింది. తన చేతులు కిందకి దించేసింది. సుమిత్ర ఫ్రెండ్ అలానే చూస్తూ ఉంది. అప్పుడు సుమిత్ర అరవటం మొదలుపెట్టింది. చాలా వేడిగా భయంకరంగా అరవటం మొదలుపెట్టింది. అరుపులు మనుషుల అరుపుల్లో అయితే అస్సలు లేవు. అరుస్తుంది, గొంతు పోయేలా అరుస్తూనే ఉంది. సుమిత్ర ఫ్రెండ్ అలానే చూస్తూ ఉంది. తన అరుపులకి చాలా మంది చుట్టూ గ్యాదర్ అయ్యారు. అయినా కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. కొంతసేపటికి సుమిత్ర తనంతట తానే పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఒక్కసారిగా అక్కడంతా నిశ్శబ్దం అయిపోయింది. నిటారుగా నుంచుని ఉండిపోయింది. మాట లేదు, కదలిక లేదు, కనురెప్పలు వేయటం లేదు. అంతెందుకు, అసలు ఊపిరి కూడా తీసుకోవటం లేదు. మనిషిలో ఏ మాత్రం చలనం లేదు. అలా పడిపోబోతున్న సుమిత్రని తన ఫ్రెండ్ పట్టుకొని నేల మీద పడుకోబెట్టింది. ఎవరు ఎన్నిసార్లు పిలిచినా కానీ సుమిత్ర ఏ మాత్రం ఉలకటం పలకటం లేదు. సుమిత్ర హస్బెండ్ వచ్చారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. డాక్టర్ కూడా వచ్చాడు. సుమిత్రని చెక్ చేసి తాను చనిపోయింది అని చెప్పాడు. ఈ ఊర్లో ఏవో దుష్ట శక్తులు ఉన్నాయి, అవే సుమిత్రని ఆవహించి చంపేశాయని అక్కడంతా మాట్లాడుతున్నారు. తన అంతిమ యాత్రకి సిద్ధం చేయటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకాలు, ఆచారాల ప్రకారం ఆడవాళ్లు సుమిత్రకి స్నానం చేయించి రెడీ చేస్తున్నారు. ఒక ఆవిడ సుమిత్ర తల దువ్వుతూ ఉండగా సడన్ గా 2 అడుగులు వెనక్కి వేసి గట్టిగా అరుస్తూ సుమిత్ర వైపు చూపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుమిత్ర వైపు చూసి భయపడి అరవటం మొదలుపెట్టారు. సుమిత్ర తన కళ్ళు మూసుకొని ఉన్నా కానీ లోపల కనుగుడ్లు మాత్రం అటు ఇటు తిరుగుతున్నాయి. సుమిత్ర సడన్గా పైకి లేచి టక్కును కూర్చొని తనకి చేసిన అలంకరణ మొత్తం తుడిచేస్తుంది. అది చూసి అందరూ షాక్ అయిపోయారు. చనిపోయిన సుమిత్ర మళ్ళీ లేచి ఎలా కూర్చుంది అని ఎవ్వరికీ అర్థం కాలేదు. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి సుమిత్రని చెక్ చేసి ఇది కని విని ఎరుగని మిరాకిల్ అని చెప్పాడు. చనిపోయిన సుమిత్ర మళ్ళీ తిరిగి బ్రతికింది అని చెప్పాడు. సుమిత్ర హస్బెండ్కి, చుట్టాలకి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అసలు ఏమీ అర్థం కావట్లేదు. సుమిత్ర చనిపోయింది అని డాక్టర్ కన్ఫర్మ్ చేసిన 45 నిమిషాల తర్వాత సుమిత్ర మళ్ళీ తిరిగి వచ్చింది. ఏదైతే భార్య మళ్ళీ తిరిగి వచ్చింది అనే ఆనందంతో సుమిత్ర హస్బెండ్ సుమిత్రని హగ్ చేసుకోవడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలా పరిగెత్తుకుంటూ వస్తున్న అతన్ని చూసి తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన సొంత హస్బెండ్ని వెనక్కి తోసేసింది. జరిగిన ఈ సంఘటనలన్నీ కూడా తనకి చాలా ట్రామాని కలిగించాయని, తను మళ్ళీ రికవర్ అవ్వడానికి కొన్ని రోజులు టైం పడుతుందని డాక్టర్ సుమిత్ర హస్బెండ్కి నచ్చ చెప్పాడు. ఆ రోజు జరిగిన ఆ సంఘటన తర్వాత సుమిత్ర మళ్ళీ ఎప్పుడు నార్మల్గా లేదు. తన రిలేటివ్స్ అందరూ చుట్టూ ఉన్నా కానీ తాను మాత్రం వాళ్ళు ఎవరో తెలియనట్లు బిహేవ్ చేసేది. ఎవరో స్ట్రేంజర్స్ మధ్యలో ఉంటున్నట్లు ఉండేది. తన బిహేవియర్ కూడా మొత్తం మారిపోయింది. ముందు కన్నా చాలా డిగ్నిఫైడ్గా శారీ కట్టుకుంటుంది. బయటకు వెళ్ళేటప్పుడు నార్మల్గా చెప్పులు లేకుండా వెళ్ళిపోయేది. కానీ ఇప్పుడు మాత్రం చెప్పులు వేసుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్గా వేరే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తుంది. ఇలా ఒక 3 months గడిచిన తర్వాత అక్టోబర్ 20, 1985న సుమిత్ర ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈలోగా టక్ 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 అని డోర్ నాక్ సౌండ్ వినిపించింది. సుమిత్ర హస్బెండ్ బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక ముసలతను నించుని ఉన్నాడు. నైస్ కోట్ అండ్ సూట్ వేసుకొని చేతిలో ఒక బుక్ని పట్టుకొని ఉన్నాడు. ఆ బుక్ని కూడా చాలా టైట్గా పట్టుకొని నించున్నాడు. ఎవరు కావాలి అని సుమిత్ర హస్బెండ్ అడిగితే ఆయన పేరు రామ్ త్రిపాఠి అని చెప్తూనే ఈ మధ్య వేడిగా బిహేవ్ చేసిన లేడీ ఎవరైనా ఇంట్లో ఉన్నారా అని అడిగాడు. సుమిత్ర హస్బెండ్కి ఏం అర్థం కాలేదు. ఒక్క క్షణం కన్నార్పకుండా అతని వైపు చూసి ఇక్కడే నుంచోండి, ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళాడు. సుమిత్ర హస్బెండ్ స్ట్రైట్గా సుమిత్ర దగ్గరికి వెళ్ళి ఎవరో వచ్చి తన గురించి అడుగుతున్నారని, ఆ వచ్చిన అతని పేరు రామ్ త్రిపాఠి అని సుమిత్రకి చెప్పాడు. సుమిత్ర రామ్ త్రిపాఠి అనే పేరు విన్న వెంటనే అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని హగ్ చేసుకుంది. కొద్ది రోజులుగా సొంత ఇంట్లో వాళ్ళని పరాయ వాళ్ళుగా చూస్తున్న సుమిత్ర ఒక స్ట్రేంజర్ మ్యాన్ని హగ్ చేసుకోవటం ఏంటని సుమిత్ర హస్బెండ్కి ఏం అర్థం కాలేదు. రామ్ త్రిపాఠి అయితే సుమిత్రని వెనక్కి పుష్ చేస్తున్నాడు. అయినా కానీ సుమిత్ర రామ్ త్రిపాఠిని హగ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. సుమిత్రని వెనక్కి నెట్టి నీ పేరేంటి అని రామ్ త్రిపాఠి సుమిత్రని అడిగాడు. దానికి సుమిత్ర రామ్ త్రిపాఠి వైపు చాలా కోపంగా చూస్తూ నా పేరు శివ ద్వివేది అని చెప్తుంది.
పక్క నుండి చూస్తున్న సుమిత్ర హస్బెండ్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. రామ్ త్రిపాఠి శివ ద్వివేది అనే పేరు విని షాక్ అవుతాడు. సుమిత్ర ఇంటి బయట ఒక అరుగు లాంటిది ఉంటే దాని వైపు చూపించి రామ్ త్రిపాఠి ఆ అరుగు వైపు అడుగులు వేస్తాడు. సుమిత్ర కూడా రామ్ త్రిపాఠి వెనకే అడుగులు వేస్తూ వెళ్ళింది. ఇద్దరూ వెళ్ళి ఆ అరుగు మీద కూర్చుంటారు. రామ్ త్రిపాఠి మెల్లగా తన చేతిలో ఉన్న బుక్ని ఓపెన్ చేసి సుమిత్రకి చూపించాడు. అది ఒక ఆల్బమ్. అందులో చాలామంది ఫోటోలు ఉన్నాయి. రామ్ త్రిపాఠి సుమిత్ర వైపు చూసి ఈ ఫోటోలో ఉంది ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. వెంటనే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సుమిత్ర కరెక్ట్గా చెప్తుంది. ఆ తర్వాత ఒక్కో ఫోటోని తిప్పుతుంటే వాళ్ళందరి పేర్లు కూడా టకా టకా టకామని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అసలు తడబాటు కూడా లేకుండా చెప్తుంది. రామ్ త్రిపాఠి ఒక సెకండ్ ఆగి సుమిత్ర వైపు ఆశ్చర్యంగా చూస్తాడు. అలా చూసిన తర్వాత ఆల్బంలో నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసి ఒక ఫోటోని చూపించి ఇందులో ఉంది ఎవరో నువ్వు గుర్తుపట్టగలవా అని అడుగుతాడు. అది చూసిన సుమిత్ర కోపంగా ఊగిపోతూ అది ఎవరో నాకు తెలుసు, ఆ ఫోటోలో ఉంది నా సిస్టర్ ఇన్లా, ఈవిడే ఇటుక పట్టుకుని నా తల మీద కొట్టి చంపేసింది అని సుమిత్ర అంటుంది. ఆ మాట వినిన రామ్ త్రిపాఠి తన చేతిలో ఉన్న ఆల్బమ్ని కింద పడేసి సుమిత్రని టైట్గా హగ్ చేసుకుంటాడు. అలా ఒకరిని ఒకరు హగ్ చేసుకుని చాలాసేపు ఏడుస్తూ అలాగే ఉండిపోతారు. ఇదంతా చూస్తున్న సుమిత్ర హస్బెండ్కి దిమ్మ తిరిగిపోతుంది. కొద్దిసేపటికి నార్మల్ అయిన రామ్ త్రిపాఠి వెంటనే సుమిత్ర హస్బెండ్ వైపు చూసి లోపలికి వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళాక మీకు మొత్తం క్లియర్గా చెప్తాను అంటాడు. అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడ వీళ్ళెవ్వరికీ తెలియని ఒక అమ్మాయి గురించి చెప్పటం మొదలుపెట్టాడు. ప్రస్తుతం మనం ఉన్న విలేజ్కి దగ్గర 60 మైల్స్ దూరంలో ఉన్న ఒక సిటీలో శివ ద్వివేది అనే ఒక అమ్మాయి ఉండేది. శివ బాగా రిచ్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. తన జీవితం పెళ్లి కాకముందు ఎంత అందంగా ఉండేదో పెళ్ళైన తర్వాత అంత అంధకారంలా మారిపోయింది. శివ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ మేనర్డ్ గర్ల్. ఈ విషయాలు శివ అత్తారింట్లో చాలా మందికి నచ్చలేదు. శివాని పూర్తిగా హేట్ చేసేవాళ్ళు. ఎర్లీ 1985 వచ్చేసరికి శివతో గొడవ పట్టడం, కొట్టడం, తిట్టడం లాంటివి చాలా ఎక్కువైపోయాయి. వాళ్ళ అత్తగారు ఇంకా తన వదిన తనని కొడుతున్నారని శివ ఏడుస్తూ తన మేనమావతో మే 18న చెప్పింది. ఆ మరుసటి రోజు తెల్లవారే అంటే మే 19న రైల్వే ట్రాక్ మీద శివ డెడ్ బాడీ దొరికింది. ఏం జరిగిందని అడిగితే తానే కావాలని ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుని ఉంటుందని శివ అత్తారింటి వాళ్ళు చెప్పారు. కానీ నిజానికి మే 18న శివ అత్తారింటి వాళ్ళు శివాని మోసుకొని వెళ్ళటం చూసామని వాళ్ళ నైబర్స్ చెప్పారు. ఆ టైంలో వాళ్ళని ఆపి అంతా ఓకేనా అని అడిగితే జస్ట్ తనకి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం అని చెప్పారంట. రైలు పట్టాల మీద పడి ఉన్న శివ బాడీని ఫస్ట్ చూసింది శివ సిస్టర్ ఇంకా తన భర్త. నిజంగానే ట్రైన్ గుద్దింది అని చెప్పడానికి ఎలాంటి రుజువు లేకుండా శివ డెడ్ బాడీ ఉంది. తన తల మీద తప్ప ఇంకెక్కడా కూడా ఎలాంటి గాయాలు లేవు. తల మాత్రం మొత్తం చెట్లు పోయి నుజ్జు నుజ్జు అయిపోయింది. లోపల ఉండాల్సిన బ్రెయిన్ బయటకు కనిపిస్తుంది. శివ డెడ్ బాడీని చూసిన ఎవరికైనా సరే అర్థమవుతుంది శివాని ఎవరో కావాలని చంపేశారని. అంతేకాకుండా శివ వాళ్ళ ఫాదర్ అక్కడికి రాకముందే శివ డెడ్ బాడీని వాళ్ళ అత్తారింటి వాళ్ళు కాల్ చేశారు. ఇవన్నీ కూడా శివ ఫాదర్కి కాస్త సస్పీషియస్గా అనిపించాయి. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. ముందు శివ హస్బెండ్ని ఇంకా వాళ్ళ మామని పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ తర్వాత వదిలేశారు. శివ అత్తయ్యని ఇంకా సిస్టర్ ఇన్లాని అరెస్ట్ చేశారు, కానీ తర్వాత వాళ్ళని కూడా వదిలేశారు. ఎందుకంటే వాళ్ళే శివాని చంపారు అని చెప్పడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఏదో ఒక మారుమూల గ్రామంలో శివ మళ్ళీ పుట్టిందని ఆ నోట ఈ నోట విన్న శివ ఫాదర్ శివాని కలవటానికి వచ్చాడు. అలా వచ్చిన అతని పేరే రామ్ త్రిపాఠి. రామ్ త్రిపాఠి శివ ద్వివేది ఫాదర్. అందుకే సుమిత్ర రామ్ త్రిపాఠి పేరు విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంది. తన కూతురు నిజంగానే సుమిత్రాని ఆవహించిందా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి రామ్ త్రిపాఠి ఆల్బమ్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్లోని ఇతావా అనే డిస్ట్రిక్ట్లో నిజంగా జరిగిన రియల్ స్టోరీ. అక్కడ అందరూ కూడా శివ ద్వివేది సుమిత్రాని ఆవహించింది అని నమ్ముతారు. ఎంతోమంది రీసెర్చర్స్ కూడా ఇది నిజమని నిర్ధారించారు. ఆల్బమ్ చూపించి అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సుమిత్ర చెప్పిన విషయాలన్నీ బేస్ చేసుకొని శివ కేస్ మళ్ళీ రీఓపెన్ చేయడానికి రామ్ త్రిపాఠి ఇంకా అతని ఫ్యామిలీ ట్రై చేసింది. కానీ
పోలీసులు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ మైండ్ పోగొట్టి సుమిత్ర స్టోరీ గురించి మీడియాలో స్ప్రెడ్ అవ్వటం మొదలైంది. ఈ స్టోరీ గురించి విన్న ప్రతి ఒక్కరూ షాక్ అవ్వటం మొదలుపెట్టారు. ఈ స్టోరీకి పునర్జన్మ అనే ముద్ర వేయడానికి చాలా మంది ఇష్టపడలేదు. దీనికి మొదటి కారణం సుమిత్ర ఏజ్. సుమిత్ర 1968లో పుట్టింది. శివ పుట్టిన 4 ఏళ్ల తర్వాత అండ్ సుమిత్ర బ్రతికి ఉన్నప్పుడే శివ చనిపోయింది. సో పునర్జన్మ అనే కాన్సెప్ట్ ఇక్కడ సెట్ అవ్వలేదు. ఈ స్టోరీ మీద డిబేట్స్ జరిగాయి. ఎవరికి నచ్చిన థియరీస్ వాళ్ళు చెప్పారు. ఇది ఏదో ఒక ఆత్మలకి సంబంధించిన స్టోరీ అని కొంతమంది, కాదు మెంటల్ డిజార్డర్ అని ఇంకొంతమంది వాదించారు. కానీ ఎవ్వరూ కూడా సరైన కంక్లూజన్ ఇవ్వలేకపోయారు. కొంతమంది అయితే సుమిత్ర ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఏదో స్టోరీ క్రియేట్ చేసి జనాల్ని మోసం చేస్తున్నారు అంటూ నిందలు వేసి వాళ్ళు చేసేదంతా ఫ్రాడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. సుమిత్ర అలియాస్ శివ స్టోరీ ఎంత ఫేమస్ అయిందంటే ఫిబ్రవరి 1986లో ఇయాన్ స్టీవెన్సన్ అనే ఒక ఫేమస్ రీఇన్కార్నేషన్ రీసెర్చర్ తన కొలీగ్ పార్సీ చాతో కలిసి సుమిత్ర స్టోరీని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు సుమిత్రతో పాటు సుమిత్ర ఫ్యామిలీ, వాళ్ళ రిలేటివ్స్, చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు. వీళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే సుమిత్రకి శివకి ఏమైనా కనెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవటం. కానీ వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరికి కానీ వీళ్ళ ఫ్యామిలీస్కి కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేదని తెలిసింది. అండ్ శివ ఉండే విలేజ్ దిబియాపూర్కి సుమిత్ర ఉండే షరీఫ్పురాకి డైరెక్ట్ లైన్ చూసుకుంటే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇయాన్ అండ్ అతని టీం ఇంకో యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. అదేంటంటే మేబీ శివ చనిపోయిన న్యూస్ ఏదో ఒక రకంగా సుమిత్రకి తెలిసి సుమిత్ర మెంటల్గా శివ అని ఫిక్స్ అయిపోయిందేమో అని. కానీ ఈ యాంగిల్ కూడా ప్రూవ్ అవ్వలేదు. ఆ టైంలో మీడియా కవరేజ్ పెద్దగా లేదు. అఫ్కోర్స్ రామ్ త్రిపాఠి ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ వల్ల ఆ ఏరియాలో కొన్ని న్యూస్ పేపర్స్ శివ డెత్ గురించి పబ్లిష్ చేశాయి. అండ్ ఆ న్యూస్ పేపర్ సుమిత్ర ఉండే ఏరియాకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఆ న్యూస్ పేపర్ వాళ్ళు పబ్లిష్ చేసింది జస్ట్ శివ డెత్ న్యూస్ గురించి మాత్రమే. మరి సుమిత్ర త్రిపాఠి చూపించిన ఆల్బంలో ప్రతి ఒక్కరిని ఎలా గుర్తుపట్టింది? శివ ఫ్యామిలీ మెంబర్స్ బర్త్ డేట్స్, శివ చైల్డ్హుడ్ నేమ్తో పాటు శివ వాళ్ళ అత్తారింట్లో ఎక్కడో ఒక మూల పెట్టిన ఎల్లో శారీ గురించి సుమిత్ర ఎలా చెప్పింది? ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరకపోవడంతో ఇయాన్ స్టీవెన్సన్ సుమిత్ర అనే శివ అనే కంక్లూజన్కి వచ్చాడు. కానీ స్టీవెన్సన్ ఆన్సర్ చేయలేని ఒక క్వశ్చన్ మాత్రం అందరి మైండ్లో ఉండిపోయింది. అదేంటంటే చనిపోయిన శివ ఎవరో చిన్నపిల్లగా మళ్ళీ పుట్టకుండా చనిపోయి మళ్ళీ బ్రతికిన సుమిత్రగా ఎందుకు తిరిగి వచ్చింది? అయితే ఈ క్వశ్చన్కి జేమ్స్ మెట్లాక్ అనే రీసెర్చర్ ఆన్సర్ ఇచ్చాడు. రీప్లేస్మెంట్ రీఇన్కార్నేషన్ అనే కాన్సెప్ట్ వల్లనే శివ సుమిత్రగా తిరిగి వచ్చిందని జేమ్స్ మెట్లాక్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. రీప్లేస్మెంట్ రీఇన్కార్నేషన్ అంటే ఒక చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఇంకో మనిషి శరీరంలోకి వెళ్ళి ఆ మనిషి ఆత్మని రీప్లేస్ చేయటం. చాలామంది దీనిని డెమానిక్ పొజిషన్ అంటారు. కానీ పొజిషన్కి రీప్లేస్మెంట్ ఇన్కార్నేషన్కి చాలా తేడా ఉంది అని జేమ్స్ చెప్పారు. పొజిషన్లో ఏమవుతుందంటే ఒక ఆత్మ బ్రతికి ఉన్న వ్యక్తి బాడీలోకి వెళ్ళి బలవంతంగా ఆ బాడీని కంట్రోల్ చేస్తుంది. అంటే ఆ వ్యక్తిలో 2 ఆత్మలు ఉంటాయి. కానీ రీప్లేస్మెంట్ రీఇన్కార్నేషన్లో ఒక ఆత్మ చనిపోయిన బాడీలోకి వెళ్ళి ఆత్మని రీప్లేస్ చేస్తుంది. సుమిత్ర కేసులో కూడా అదే జరిగింది. సుమిత్ర చనిపోయి బాడీలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత శివ ఆత్మ సుమిత్ర బాడీలోకి వెళ్ళింది. చాలా మందికి సైన్స్ పరంగా ఇదంతా సిల్లీగా అనిపిస్తుందేమో, బట్ ఒక్కసారి సుమిత్ర ఇంటర్వ్యూ చూస్తే మీకు మైండ్ పోతుంది. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు సుమిత్ర అని పిలిచినా కూడా ఆమె ఊరుకోదు. अच्छा ये पूछना है तुमसे सुमित्रा मैंने कि नहीं सुमित्रा मत बोलो मुझसे। हाँ अभी शिवा ही हो तुम? हाँ क्यों क्या होकर के इस दुनिया में जो पैदा हो जाता है। పునర్జన్మ ఉన్నాయా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయితే సుమిత్ర అలియాస్ శివ స్టోరీ ఇంకో పెద్ద క్వశ్చన్. అసలు ఎటువంటి సంబంధం లేకుండా సుమిత్ర శివ గురించి డీటెయిల్స్ ఎలా చెప్తుంది? పునర్జన్మలో నిజం, రీఇన్కార్నేషన్, రీప్లేస్మెంట్ నిజం అని మీరు నమ్మితే ఈ స్టోరీలో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉండవు. లేదు ఇలాంటివి నమ్మం అనే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఎన్నో జవాబు లేని ప్రశ్నల్లో శివ కేసు కూడా ఒకటవుతుంది. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతి మంత్ 13th మన ఛానల్లో హర్రర్ స్టోరీ వస్తుంది. అది మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.